పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైకు పెట్టి ఎవరినైనా కూడా అడగండి. నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి ఏమిటంటే పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు వస్తా ఉన్నారు. ఇళ్లలో నుంచి దాదాపుగా 2 రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు. ఓట్లు ఏమైనా ఏనంటే చాలని ఓట్లు, ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు, సందుల్లోకి బొందుల్లోకి పోని పరిస్థితి. ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు ఒక్కసారి గమనించండి. ఈ లోతు దాకా నీళ్లుండి నడుచుకొని వస్తా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలన్నా కూడా తెలియదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు. రిలీఫ్ క్యాంపులకు వీళ్ళని తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు, వీళ్ళకి చెప్పింది లేదు, చేసేది లేదు. రిలీఫ్ క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువుల ఇళ్ళకి పోతా ఉన్నారు.